దేవునికి దగ్గరగా ఉండాలి అంటే దేవుని మందిరానికి సమీపంగా ఉండాలి, దేవుని వాక్యానికి మనం ఆనుకొని జీవించాలి, దేవుని వాక్యానుసారమైన జీవితము మనకు ఉండాలి. అటు రీతి జీవితం మనకున్నప్పుడు మాత్రమే దేవునికి మనము అంగీకారంగా ఉండగలుగుతాం. దేవుని సౌండ్ మహాధ్వనితో ఈ యొక్క పంచభూతములు లయమైపోతాయి, దేవుని రాకడ దినమందు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని హల్లెలూయా. అలాంటి మహాదినము రాకమునిపే అంటే మనము ఈ శరీరంలో నుండి వేరేటప్పుడు అలాంటి స్వభావం మనలో పుడుతుందట. హల్లెలూయా. ఈ శరీరంలో నుండి ప్రాణం వేరేటప్పుడు అలాంటి స్వభావము మన చెవులకు ఓన్లీ ఒకరికి వినబడుతుంది. ఎవరికి వినబడుతుంది? వేరే వ్యక్తులకి వినబడదు. లయమైపోతుంది శరీరము. ఏమైపోతుంది? లయమైపోయేటప్పుడు ఆ స్వభావం ఏర్పడుతుంది. దేవుడు ఇచ్చినటువంటి లేఖనము నిరర్థకము కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ప్రాణము శరీరంలో వేరేటప్పుడు అలాంటి అనుభవం మనలో కూడా పుడుతుందని దేవుని లేఖనం సెలవిస్తున్న దేవుని. హల్లెలూయా. ఇవన్నీ ఇట్లు లయమైపోనని కనుక ఆకాశములు రౌలుకొని అంటే ఏంది? ఆకాశం రౌలుకొని అంటే మంట పుట్టేస్తుంది. మొత్తం ఒకేసారి టోటల్గా మంట పుట్టేస్తుంది. అగ్ని ఒకేసారి పుట్టుతుంది. అంటే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అనేది ఉండదు. మొత్తం ఒకటేసారి లయమైపోతుంది. ఆకాశంలో కూడా లయమైపోతుంది. ఆకాశంలో లయమైపోతుంది. మన కన్ను దృష్టిలో ఉన్నాయి అంతా కూడా లయమైపోతుంది. ఆకాశం లయమై సూర్య చంద్ర నక్షత్రములు ఈ సమస్తము ఇక్కడ భూమి సమస్తం కూడా లయమైపోతుంది. గ్రహాలు మొత్తం కూడా లయమైపోతుంది. లయమైపోయి మీకు కొత్త ఆకాశంలో కొత్త భూమిని మీకు ఇస్తాను. ఇవంతా ఏమవుతుంది? మొత్తం రౌలు కొంటాయి అంటే మంట పుట్టేస్తుంది. అంతటా ఒకటేసారి మంట పుట్టేస్తుంది. మొత్తం లయమైపోతుంది. మంట పుట్టిన తర్వాత ఏమవుతుంది? కనుమరుగైపోతుంది. సృష్టి యావత్తు కనుమరుగైపోతుంది. ఎవరికి కూడా కనపడదు. అంటే మనం ఉన్నాం కదా అందుకే ఎవరికి కూడా కనపడదు. అంటే మనుషులు ఉండరు, కానీ దేవుడికి మాత్రం సమస్తము ఆయన కను దృష్టి అందే జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని దృష్టిలో అంతా కూడా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు జరుగుతలేదా? దేవుని యొక్క కను దృష్టి అందే సమస్తమును జరిగించబడుతుంది. కాబట్టి ఆకాశములు రౌలుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేగంతో కరిగిపోతాయట. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగానైతే కరిగిపోయినాయో కరిగిపోయి ఇప్పుడు ఆ స్థలంలో సొదొమ గొమొర్రా పట్టణాల ఆ స్థలంలో ఇప్పుడు ఏముందంటే మృత సముద్రం ఉన్నది. ఆ సముద్రంలో దిగినాక మనం ఎట్లా ఉంటాము? తేలే ఉంటాం. లేదు అక్కడ ఏ స్వభావం లేదు. భయంకరమైనటువంటి అగ్ని సల్ఫర్ కణాలు అక్కడ కురిపించబడుతుంది దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ అగ్ని సల్ఫ్యూరిక్ ఆమ్లం మీరు ఎప్పుడైనా చూసిందా? చూడలేదు కదా. అది సైన్స్ చదివిన వారికి తెలుసు. ప్రాక్టికల్లో ఉంటుంది, ల్యాబ్లలో ఉంటుంది. అది ఒక్క చుక్క పడ్డదంటే ఏమవుతుంది? కాలిపోతాం. పేపర్ మీద ఒక చుక్క పడ్డదంటే కదా కాలిపోతాం. కాబట్టి ఆ ఆమ్ల వర్షం అంటుంది దాన్ని. ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద అలాంటిది దేవుడు కురిపించి ఇంతవరకు అక్కడ ఏమీ లేదు. మృత సముద్రం భూమి క్రింది భాగంలోకి వెళ్ళిపోయింది. అది ఆ సముద్రంలో దిగినాగను లోతు చూడడానికి లేదు. అక్కడ అలా దిగినాను తేలి ఉంటాం మనం. నీళ్ళలో మనం మునిగిపోం. అందులో ఏం లేదు, జీవం లేదు. అందులో జీవం లేదు కాబట్టి మనం మునిగిపోం. లోపల సముద్రాలలో అనేక జీవులు ఉంటాయి, అందులో ఏ జీవం కూడా లేదు. మృత సముద్రం. కాబట్టి దేవుని దృష్టి అయోగ్యులుగా మనం ఉన్నప్పుడు దేవునికి మనం ఏ అట్టడుగు స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఏ స్థితిలోకి వెళ్ళిపోతాము? లేని స్థితిలోకి వెళ్ళిపోతాం.
కలిమి. కలిమి అంటే ఏంటి? లేమి అంటే కలిమి అంటే మనకు సమృద్ధి. లేమి అంటే ఏం లేకపోవడము, అట్టడుగు స్థితి. సొదొమ గొమొర్రా పట్టణం ఉన్న స్థలంలో ఆ అగ్నివర్షము కురిపించినప్పుడు ఆ పట్టణము అట్టడుగు స్థితికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ మృత సముద్రము ఉన్న స్థలమే సొదొమ గొమొర్రా ఉన్న పట్టణము. ఇప్పుడు అక్కడ ఏ జీవి ఉండలేదు. కాబట్టి మన జీవితాలు కూడా దేవునికి అయోగ్యంగా, దేవునికి విధేయతగా కాక ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు మన జీవితాలు కూడా ఎక్కడికి పోతాయి? ఏమి లేని జీవితాలలాగా మనం అయిపోతాం. కాబట్టి ఏమి లేని జీవితాల్లో మనం కాకుండా ఉండాలి అంటే దేవునికి ఇష్టానుసారంగా మనం ఉన్నప్పుడు అంత కలిమి జీవితంలోకి మనము వెళ్ళిపోతాం. హల్లెలూయా. మహాగణంతో కనిపింపబడము. దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు. దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు. దేవుని దినం అంటే ఏంటి చెప్పండి? దేవుని దినం అంటే ఏమిటి? అంటే దేవుని రాకడ సమయంలో దేవుని దినం అంటారా? దేవుని దినము మనలను దేవుడు కొనిపోబోతున్నాడో అప్పుడే దేవుని దినము, దేవుని సమయము. ఇప్పుడు మీ సమయమే, మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. కానీ దేవుని సమయం వచ్చినప్పుడు మీరు ఆడుకోవడానికి వీలు లేదు. ఆయన తీసుకొని పోతాడు. ఆడుకోవడానికి వీలు లేదు, ఆయన తీసుకొని పోతాడు. దేవుని దినము అంటే మీరు ఈ శరీరంలో నుండి వేరయ్యే సమయాన్నే దేవుని దినము. మీరు మంచి భాషలో చెప్పాలంటే మరణ సమయము. మరణ సమయాన్నే దేవుని దినము అంటారు. అంటే కనిపెట్టుచు, ఆ సమయాన్ని కనిపెట్టుచు, ఆ సమయాన్ని కనిపెట్టుచు, దేవుని దినము రాకడ వరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుడి. ఆశతో ఏం చేయాలి? అపేక్షించు. మరణం అంటే అందరికి ఇష్టమేనా? ఇష్టమా? భయం. దేవుని బిడ్డ మరణం అంటే మీకు ఇష్టమేనా? నాకైతే ఇష్టం లేదు మరణం అంటే. అర్థమవుతుందా? కాబట్టి దానిని మనం అపేక్షించాలి, ఆశపడి మనం తీసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి దేవుని దినాన్ని మనం ఆశపడి మనం దాన్ని తీసుకోవాలి. ఆ దినాన్ని మనం దేవుని దినం అంటే మన మరణ దినమే దేవుని దినము. ఆ దినాన్ని మనం ఇష్టపూర్తిగా మనం దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడు అప్పగించుకున్నారు మీరు? పునరుద్ధానం అంటే మీరు బాప్తిసం చేసిన దేవునికి అప్పగించుకున్నారా? అప్పగించుకుంటే దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారా? పరిశీలించుకోవాలి. ఆసక్తితో మనం దేవుని దినం రాకడ వరకు కనిపెడుతూ దాన్ని ఆసక్తితో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, భక్తి అందరూ చేస్తారు. లోక సంబంధికులు కూడా భక్తి చేస్తారు కానీ ఆ భక్తి ఎక్కడికి నడిపిస్తుంది? నీ భక్తి దేని కొరకు నీ భక్తి ఉందో అక్కడికే నడిపిస్తుంది. నీ దేవుని కొరకు నీ భక్తి ఉంటే, పరలోకం కొరకు నీ భక్తి ఉంటే అక్కడికి ఆ భక్తి నడిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు డబ్బు కోసం భక్తి చేసుడు, మేడల కోసం, మిద్దెల కోసం, కార్లు, బంగ్లాల కోసం, మరొకటి ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు భక్తి చేస్తే అంతవరకే నీ భక్తి నడిపిస్తుంది. డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, అంత వస్తుంది, కానీ నీ భక్తి పరలోకానికే వెళ్ళదు. నాకు ఇది కావాలి, అది కావాలని అంటున్నావంటే నీ భక్తి అది కావాలి, ఇది కావాలనే దాని మీదనే నీ భక్తి ఉన్నది తప్ప దేవుని మీద నీకు భక్తి లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బట్టి మనం భక్తి ఉండాలి. మన భక్తి దేవుని సన్నిధికి చేర్చాలి. మన భక్తి పరలోకమునకు చేర్చాలి. మన ప్రార్థన పరలోకమునకు చేర్చాలి. నిన్ను నన్ను ఎక్కడికి చేర్చాలి? పరలోకమునకు చేర్చాలి. భక్తి చేస్తే అలా ఉండాలి. భక్తి ఏదో కావాలని భూ సంబంధమైన వాటి మీద మీరు మనసుంచి భక్తి చేస్తే ఆ భక్తి భూ సంబంధమైన వాటితోనే సరిపోతుంది, కానీ పర సంబంధమైన వాటికి
మీ ఆ భక్తి మిమ్మల్ని తీసుకొని పోతుంది. హల్లెలూయా. ఎంతో భక్తి, జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా అంటే ఏంది, జాగ్రత్త అంటే ఏంది? ఏదైనా నువ్వు చేనేసినప్పుడు జాగ్రత్తగా ఉంటావు. ఏదైనా వచ్చి నా చేను తింటదేమని జాగ్రత్తగా ఉంటావు, మెలకుగా ఉంటావు, నిద్రపోవు.